సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీరామనవమి ఉత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు బాటసాల కార్యక్రమం, రెండవ రోజు సీతారాముల కళ్యాణాన్ని చైర్మన్ అంజమ్మ సత్యనారాయణ దంపతులు నిర్వహించారు. ఈ వేడుకలో మున్సిపల్ కమిషనర్ శివాజీ దీప్తి దంపతులు పాల్గొన్నారు. కళ్యాణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు స్వీకరించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా వాళ్ళందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం. విజయవంతం చేసిన హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చే సంవత్సరము 5 గంటలకు ప్రారంభిస్తే ప్రతి ఒక్క భక్తులు హిందూ బంధువులు చూడడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క హిందూ మతాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉంది. తప్పకుండా ఈ యొక్క పండుగలకు మనమందరం సహకరించాలని తెలియజేస్తూ ఈ యొక్క రాముని పట్టాభిషేకం గురించి ప్రజలందరూ వచ్చినటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరుపుకున్నాం. అలాగే సాయంత్రం జరిగే శోభాయాత్రలు కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హిందువులందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా మనం అందరం కూడా సంఘటితమై ఆ యొక్క శ్రీరాముని కటాక్షితాలకు అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల నాయకులు కూడా ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నందుకు వారికి కూడా అలాగే సదాశివపేట పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్.